బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రామగుండం నియోజకవర్గం అంతర్గంలో రామగుండం ఎత్తిపోతలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ నుంచి తాము ప్రతిపాదన ఇవ్వడం వల్లనే కేంద్రం కూడా బనకచెర్లను వ్యతిరేకించిందని తెలిపారు. మంత్రివర్యులు లోకేష్ గారు బనకచెర్ల ప్రాజెక్టులో కట్టుకుంటామని చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకిస్తున్నాం, ఇది ఇల్లీగల్, ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క బనకచెర్ల ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రివర్యులు లోకేష్ గారు బనకచెర్ల ప్రాజెక్టులో కట్టుకుంటామని చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకిస్తున్నాం,